హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ. ఈరోజు క్లాస్లోని మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోని మనం 36 సైజ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలన్నది చూద్దామండి. శారీలో అయితే కనుక ఈ శారీలోని ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఇలా సిల్వర్ బార్డర్ వచ్చి బ్లౌజ్ పీస్ అన్నది మనకి ఇలా వచ్చింది. సరేనండి, శారీ చూస్తారా? ఇది డోలా సిల్క్ అండి. ఇప్పుడు కొత్తగా మోడల్స్ వస్తున్నాయి కదా, వైజాగ్లో అయితే కనుక సిఎంఆర్లో ఉన్నాయండి. ప్రత్యేకించి ఒక కౌంటర్ కూడా పెట్టారు దీనికి, డోలా సిల్క్ అని చెప్పేసి. తక్కువ రేట్ల నుంచి కాస్ట్లీ వరకు కూడా రేంజెస్ అనేవి ఉన్నాయి. బాగున్నాయండి. క్లాత్ అయితే మాత్రం స్మూత్గా ఉంది. శారీ అయితే ఓవరాల్గా మొత్తం అంతా కూడా ఇలా ఈ ప్రింట్తోనే ఇలా వస్తుంది. సరే, సమ్మర్లో కట్టుకోవడానికి సూపర్గా ఉంటుంది. అలాగని ఇది కాటన్ సిల్క్ అయితే కాదు, కాటన్ అయితే కాదు. ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది. సరేనండి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి, అన్ని లైట్ కలర్సే ఉన్నాయి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. 1 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. కోరంచులు రెండు ఒకవైపు వచ్చేటట్టు చూసుకున్న ఫోల్డింగ్ మన వైపు ఉంది. సరేనండి, ఈ బ్లౌజ్ సైజులు ఎలా తీసుకోవాలో తెలుసు కదా, మన క్లాసెస్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. మనకి బ్లౌజ్ బ్యాక్ సైడ్ చంక కుట్ట దగ్గర నుంచి చంక కుట్ట వరకు ఎంత వచ్చిందో చూసుకుని దానికి ఫ్రంట్ వైపు కూడా ఇంకొక అంత కలిపితే చెస్ట్ లూజ్ వస్తుంది. అలా మనకి చెస్ట్ లూజ్ అన్నది 36 ఇంచీలు అనమాట. నడుము లూజ్ అన్నది హుక్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు మొత్తం ఎంత ఉందో అంతా చూసుకుంటే నడుము కొలత వస్తుంది. అది 30 ఇంచీలు. సరేనా, పొడవు అన్నది 14 ఇంచీలు. భుజం దగ్గర నుంచి కింద నడుము వరకు కొలుచుకుంటే ఎంత వస్తుందో అది 14 ఇంచీలు ఇది. సరేనండి, ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 10 ఇంచీల వరకు మనం బ్యాక్ నెక్ అన్నది కటింగ్ చేద్దాం. 10 ఇంచీలు అనేటప్పటికి 36 సైజు వాళ్ళకి ఇది డీప్ నెక్లోకి వస్తుంది. సరేనండి, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి ఈ నడుము దగ్గర వచ్చేటప్పటికి మీరు సైజు 36 యాస్టీజ్గా షోల్డర్ ఏంటి, ఆర్మ్ డౌన్ ఏంటి, ఇప్పుడు నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో అంత పర్ఫెక్ట్గా మీరు సేమ్ టు సేమ్ చేసేయచ్చు. నడుము దగ్గరకు వచ్చేటప్పటికి కొంతమందికి 30 ఉంటుంది, కొంతమందికి 31 ఉంటుంది, కొంతమందికి 32 కూడా ఉంటుంది. సరేనండి, చెస్ట్ లూజ్ అన్నది సైజ్ వస్తుంది. నడుము లూజ్ అన్నది అందరికీ ఒకలాగా ఉండదు. సరే, కొంతమందికి సన్నం నడుము ఉంటుంది, కొంతమందికి కొద్దిగా హెల్దీగా ఉంటుంది. ఏదైనా సరే చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి అన్నది వేరియేషన్ అన్నది ఎక్కువగానే ఉంటుంది, ఎంత సన్నంగా ఉన్న వాళ్ళకైనా సరే. సరేనండి, ఇప్పుడు మనం ఫటాఫట్ మని మార్కులు చేసుకుందాం. ఈ 14 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని మనం ఫస్ట్ 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేసుకుంటాం. ఇది పొడవు మార్కింగ్ అనమాట. ఇటువైపు కూడా ఇక్కడ నుంచి కూడా ఇలాగా ఒక మార్కింగ్ చేసుకుంటే మీకు లైను స్ట్రైట్గా వస్తుంది. బ్లౌజు ఫాస్ట్గా ఎలా కటింగ్ చేయాలండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఇప్పుడు ఆ మెథడ్లోనే మనం కటింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్ ఫాస్ట్గా కటింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు నడుము లూజు ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెస్ట్ లూజ్ అన్నది మనం స్ట్రైట్గా తీసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము కొలతలు కొలుచుకొని మిగిలింది అలా ఉండిపోద్ది. మహా అయితే ఒక 1 ఇంచు 30 ఇంచు ఎక్స్ట్రా వస్తుంది. అది ఫ్రంట్ వైపు కటింగ్ చేసినప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది, మనకి డాట్స్ దగ్గర గట్రా హెల్ప్ అవుతుంది. సరేనండి, నడుము దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నడుము కొలత కొలుచుకుంటూ ఫటాఫట్ మని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. సరేనా, ఇక్కడ నడుము పొడవు పెట్టిన తర్వాత అంటే మొత్తం బ్లౌజ్ పొడవు పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్కి 5 ఇంచీలు నేను షోల్డర్ పెడుతున్నాను. సరేనండి, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా 6 ఇంచీల దగ్గరికి చంకదింపు అన్నది మార్కింగ్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం షోల్డర్ తగ్గించామో చంక భాగం దగ్గర కొద్దిగా ఈ కార్నర్ దగ్గర చేసి ఎప్పుడూ 1.5 తీసుకుంటాం కదా, అలా కాకుండా 1.5 తీసుకున్నట్టయితే కనుక మీకు పర్ఫెక్ట్గా మీకు ఫిట్టింగ్ అన్నది వస్తుంది. కొంతమంది సన్నంగానే ఉన్నారు, ఇక్కడ ఫ్యాటీ గట్ట ఏమీ లేదు చంక భాగం దగ్గర అని అనుకున్న వాళ్ళకి 1.5 పెట్టేసుకోవచ్చు, లేదనుకుంటే 1.5 పెట్టుకుంటే బాగుంటుంది. ఎప్పుడు షోల్డర్ 5 ఇంచీలు డీప్ నెక్కి పెట్టినప్పుడు. సరేనండి, అలాగే 2.5 ఇంచీలు మెడబెడల్పుకి మార్కింగ్ చేసుకుంటాం. సరేనా, దాని తర్వాత ఇక్కడి నుంచి 10 ఇంచీలు డీప్కి మార్కింగ్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి ఈ రకంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి 3 ఇంచీల దగ్గరికి వెడల్పు తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు రౌండ్ అన్నది చక్కగా వెడల్పుగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలిపేసుకోండి. ఇలా ఇక్కడి నుంచి ఇలా రౌండ్ ఇలా తీసేసుకోండి. దాని తర్వాత చెస్ట్లో 4వ వంతు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 36లో 4వ వంతు అంటే ఫస్ట్ 36ని సగం చేయాలి, అంటే 15 18 ఇంచులు. 18లోని సగం 9.
అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా 9 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. సేమ్ అంతే నడుముకి కూడా మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు అలా చూసుకున్నా సరే 30 ఇంచులు 4వ వంతు 7.5 వస్తుంది. 7.5కి మనం 1 ఇంచు డాట్స్ కోసం కలిపితే 8.5. ఇప్పుడు ఎంత పెట్టాం? 9 పెట్టాం. ఒక 1 ఇంచు మాత్రమే మనం ఎక్స్ట్రా పెట్టాం. సరేనండి, అది గుర్తుపెట్టుకోండి. ఏమీ అవసరం లేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాగా నడుము కొలతలు కొలుచుకునే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఫిట్టింగ్ చేసేటప్పుడు అప్పుడు సరిపోద్ది అనమాట. 2 ఇంచులు ఖర్చులకి ఇలా ఇక్కడికి ఈ 2 ఇంచులు ఇక్కడ ఖర్చులకి మార్కింగ్ చేసుకోండి. ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా 2 ఇంచుల ఖర్చులు అనేది కంపల్సరీగా పెట్టండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు డీప్ అన్నది నేను 7 ఇంచులకి డీప్ నెక్ అన్నది పెడతాను. అంటే 7 ఇంచులు పెడుతున్నాను. చిన్న మెడ కావాలనుకున్న వాళ్ళు 6.5, కొద్దిగా పెద్ద మెడ అయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు 7 ఇంచులకి ఫ్రంట్ వైపు డీప్ అన్నది పెట్టుకోవాలి. ఇక్కడే మార్కింగ్ చేసుకుంటే తర్వాత మీకు హెల్ప్ అవుతుంది. నెక్ వదిలేసి మీదదంతా కటింగ్ చేసేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎల్ షేప్లో క్లాత్ మిగులుతుంది కదా, ఇక్కడ షోల్డర్ వచ్చేటట్టుగా ఇలా పెడతారు. పెట్టి ఈ 7 ఇంచులు కూడా మనకి కింద క్లాత్ మీద ఉండేటట్టుగా 7 ఇంచులు మార్కింగ్, అంటే ఫ్రంట్ వైపు నెక్ డీప్ మార్కింగ్ అన్నది ఈ క్లాత్ మీద ఉండేటట్టుగా ఇలా చూసుకోండి. చూసుకుంటూ ఎంత సాధ్యమైతే అంత పైకి మనం ఇలాగ తీసుకుంటే కింద మనకి హ్యాండ్స్కి పొడవు తగ్గకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 7 ఇంచులు మార్కింగ్ అన్నది మనకి క్లాత్ మీదకి వచ్చేటట్టుగా మార్క్ చేసుకోండి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఈ ఫోల్డింగ్ని ఇలా మార్క్ చేయండి. తర్వాత కింద పొడవు, దాని తర్వాత ఈ చివర అంచులు ఇలాగా లైన్ మార్కింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఈ ఆర్మ్ రౌండ్ ఎలా అయితే ఉందో మీరు అలా మార్కింగ్ చేసేయండి. 2 ఇంచుల ఖర్చులు కూడా. తర్వాత ఈ ఆర్మ్ డౌన్ ఉంది చూసారా, ఈ ఆర్మ్ డౌన్కి ఒక డాట్ పెట్టండి. దాని తర్వాత ఈ మెడ వెడల్పు ఉంది చూసారా, దీనికి కూడా ఇలా పెట్టి ఈ మెడ వెడల్పు మార్కింగ్ కూడా ఇలా పెట్టండి. షోల్డర్ కూడా మార్కింగ్ చేయండి. దాని తర్వాత ఇది ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ అన్నది ఇలా కలిపేసుకోండి. సరేనా? దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ లైన్ ఇలాగా కలిపేయండి. ఇక్కడ సెంటర్లోని లైన్ ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ మనకి పైనుంచి ఈ లైన్ మనం ఆర్మ్ రౌండ్ లైన్ అన్నది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కరెక్ట్గా 6 ఇంచుకి డౌన్ చేయండి. చేసి ఈ 6 ఇంచు దగ్గర నుంచి ఇలా ఈ రౌండ్ షేప్ అన్నది ఇలా తీసుకోండి. సరేనా? దాని తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా ఇలా మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. దాని తర్వాత ఇక్కడ చూసారు 7 ఇంచులది మనకి లైన్ ఇక్కడ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి లోపల వైపుకి 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడ వెడల్పు అన్నది 3 ఇంచులు పెడితే మీకు ఫ్రంట్ వైపు నెక్ కూడా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చక్కగా ఇలా రౌండ్ షేప్ అన్నది ఇలా ఇచ్చేసుకోండి. కింద నుంచి కరెక్ట్గా 2 ఇంచీలు మీరు పొడవు అన్నది తగ్గించేయండి షేప్ బెల్ట్ కోసం. సరేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇటువైపు 2 ఇంచులు ఇటువైపు 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని 2 కలిపేసుకున్నాం. దాని తర్వాత ఇది హుక్కుల వైపు కదా, ఇక్కడ పైకి 1 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఇక్కడి నుంచి ఇలాగా 3 ఇంచుల దగ్గర చేసి ఒక 1/2 ఇంచ్ అన్నది ఇలాగా డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 1/2 ఇంచ్ దగ్గరికి ఇలాగా మార్కింగ్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఈ కార్నర్ పాయింట్కి కలిసేటట్టుగా కలపండి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ ఇలా పైకి ఇలా రావాలి. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ షేప్ అన్నది వస్తుంది. ఎప్పుడైతే మనం బ్యాక్ సైడ్ నడుం ఫుల్గా చెస్ట్ ఎంత ఉందో అంతా పెట్టేసుకున్నామో ఇక్కడ మీరు డాట్ ఎలా వేసుకున్నా సరే ఇక్కడ క్లాత్ అన్నది సరిపోద్ది. మీరు ఇంకెక్కడ కొలుచుకోవాల్సిన అవసరం లేదు. కటింగ్ చేసేసుకుంటే సరిపోద్ది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని ఇలా పెట్టండి. ఇలా పెడితే మీకు ఈ 2 లైన్లు ఇలా కలుస్తూ ఉండాలి. ఈ 1/2 ఇంచ్ వేరియేషన్ తెలియాలి. అలాగే ఈ అంచు ఈ ఫోల్డింగ్ దగ్గరికి పర్ఫెక్ట్గా రావాలి. ఈ ఫ్రంట్ వైపు కింద అంచు దగ్గర నుంచి పైకి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి. అలాగే ఇటువైపు కూడా
షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక 6 ఇంచ్ ఖర్చులకి మార్కింగ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి కిందకి ఎంత ఉందో చూసుకుంటే నాకు 3.5 ఇంచీలు వచ్చింది. సరేనండి, ఇక్కడ 3.5 ఇంచీలు రాసుకోండి. తర్వాత ఇక్కడ నాకు 3 ఇంచీలు వచ్చింది. తర్వాత ఈ కింద మొత్తం అంతా చూసుకుంటే 11 వచ్చింది. దానికి 6 ఇంచ్ తగ్గించుకోండి, ఎందుకంటే మనం నడుము కొలత 6 ఇంచ్ ఎక్కువ పెట్టేసాం కదా, అందుకని 10.5 ఇంచీలు వచ్చింది. సరేనా, అంతే. ఇప్పుడు ఈ కొలతలతోనే మనం షేప్ బెల్ట్ని తీసుకోవాలి. ఇక్కడ నుంచి చూసారు కదా, ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ నుంచి ఇక్కడ ఈ కోరంచుల దగ్గర నుంచి ముందు భాగం వైపుకి ఈ 10.5 ఇంచీలు నడుము వెడల్పు ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలా అయితే ఇక్కడ నాకు ఇలా వచ్చింది. సరేనా, దాని తర్వాత ఈ హుక్కుల దగ్గర ఉన్న 3.5 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. నడుము దగ్గర వచ్చిన 3 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ చేయండి. దాని తర్వాత షేప్ ఇచ్చేసుకోవడమే. షేప్ ఇవ్వడం రాకపోతే కనుక ఈ చివరి నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఇలా స్ట్రైట్గా లైన్ గీసి ఇక్కడ ఎంత అయితే పెట్టారో దానికి కరెక్ట్గా 1 ఇంచు తగ్గించండి, అంటే 2.5 ఇంచీలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా డౌన్కి ఇలా ఈ 2.5 ఇంచులకి ఇలా షేప్ ఇచ్చుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా నెమ్మదిగా పైకి వచ్చి ఈ మార్కింగ్లోకి ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి, అంతే. ఇక్కడ కటింగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ఒక కట్ పెట్టండి, ఇది హుక్కుల వైపు అని తెలుస్తుంది. ఈ షేప్ బెల్ట్ని మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా పెడితే ఇక్కడ ఒక 2 ముక్కలు అన్నవి వస్తాయి. ఇప్పుడు మనకి ఫ్రంట్ వైపు కటింగ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్. హ్యాండ్ కటింగ్కి ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ని ఇలాగా కొలుచుకోండి. బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్ కొలిస్తే 11 ఇంచీలు వచ్చింది. మీకు ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ అన్నది మీరు తగ్గించేసుకోవాలి. సరేనా, అంటే మనకి మిగిలిన క్లాత్లో 4 మడతలు చేసుకుంటాం కదా హ్యాండ్స్కి, అది 10 ఇంచీలు ఉండాలన్నమాట. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా పెడితే ఇది 10 ఇంచీలు ఉండాలి. ఎప్పుడు కూడా 4 మడతలు అన్నది 10 ఉండదండి, కొద్దిగా అతుకులు పడతాయి. ఈ 2 పొరల్ని కూడా మీరు ఇలా కొద్దిగా ముందుకి తీసుకురండి. తీసుకొచ్చి ఇలా 10 ఇంచులు ఉందో లేదో చూసుకోండి. ఇక్కడి నుంచి ఇదిలాగా 10 ఇంచులు సరిపోయింది కదా. ఇప్పుడు ఈ కట్ అన్నది ఎక్కడికి ఉన్నది అన్నది ఒకసారి ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే దీనికి పైకి మనం హ్యాండ్ కటింగ్ చేయలేము. సరేనా, అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను హ్యాండ్ కటింగ్ అన్నది ఇంచుమించులోని మీకు ఇలా ఇంతవరకు చాలా వరకు క్లాత్ అన్నది మనకి మిగిలింది. నాకు 10 ఇంచీలు నాకు పొడవు కావాలి, ఎల్బో హ్యాండ్ కావాలి. అలాగే ఈ బ్లౌజ్కి చిన్నది ఎల్బో హ్యాండ్కి బుట్ట పెట్టి కటింగ్ చేద్దాం అనుకుంటున్నాం. బుట్ట పెట్టాలి అంటే కనుక ఒక 2 ఇంచీలు అన్నది, అంటే ఒకటి మరీ ఎక్కువగా పెద్ద బుట్ట కాకుండా 1-1.5 ఇంచ్ అన్నది మనం ఎక్స్ట్రా పొడవు పెట్టుకుంటే సరిపోద్ది. బుట్ట హ్యాండ్స్ అనేవి 2 రకాలుగా కటింగ్ చేసుకోవచ్చండి. అందులో ఒక పద్ధతి మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. సరేనా, 10 ఇంచీలు పొడవు కావాలి అనుకుంటే కనుక 10కి 1 ఇంచు కలుపుకొని 11 ఇంచీలు మనకి హ్యాండ్ పొడవు తీసుకుంటాం. సరేనా, ఖర్చులతో పాటుగా హ్యాండ్ పొడవు 11 ఇంచులు తీసుకుంటాం. ఇది మనకి కావాల్సిన ఎల్బో హ్యాండ్ పొడవు అనమాట. దీనికి ఇక్కడ బుట్ట కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ ప్రిల్స్ కోసమని 1.5 ఇంచ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఈ 1.5 ఇంచ్ అన్నది మనం కనీసం ఒక 2 ఇంచీలన్నా సరే ఇలాగ తీసుకోవాలి. 2 ఇంచీలు ఇలా స్ట్రైట్గా తీసుకుంటున్నాం. సరేనా, ఇక్కడి నుంచి ఒక 3.5 ఇంచులకి ఎప్పట్లాగే మనం ఎల్బో హ్యాండ్కి చంకదింపు అన్నది తీసుకుంటాం. చిన్న హ్యాండ్స్ అయితే 3 ఇంచీలు, ఎల్బో హ్యాండ్ అయితే 3.5 ఇంచులకి తీసుకోండి. దాని తర్వాత ఇక్కడ 2 ఇంచీలు మనకి బ్లౌజ్ ఖర్చులు కదా, ఆ 2 ఇంచుల ఖర్చులకి ఇలా అడ్డుగా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం మామూలుగా అయితే 2 ఇంచీలు మార్క్ చేసి ఇక్కడి నుంచి మనం ఇలాగా ఎల్బో హ్యాండ్ షేప్ అన్నది తీస్తాం. దాన్నే ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి జస్ట్ ఇక్కడికి ఇలా కలిపేయాలన్నమాట. సాధ్యమైనంత వరకు త్వరగా ఇక్కడికి ఇలా డౌన్ చేసేయడానికి ఇలా చూడండి. సరేనా, అంతే. ఈ ఎల్బో హ్యాండ్కి కొద్దిగా మనం ఇక్కడ క్లాత్ పెంచేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఈ ప్రిల్స్ అన్నవి వస్తాయి. సరేనండి, ఇలా లూజ్ వచ్చేసి 5.5 ఇంచీలు, అంటే 11 ఇంచీలు, 11 ఇంచుల సగం 5.5, 2 ఇంచీలు ఖర్చులకి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేయండి. ఇప్పుడు నేను కటింగ్ చేసేస్తాను. ఇక్కడ కింద మనకి క్లాత్ ఉందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. సరేనా, నాకైతే సరిపోయింది.
ఇక్కడ ఈ ముక్క అన్నది ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది, ఈ క్లాత్తోని జాయింట్ వేసేసుకుందాం. సరేనండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ ఒరిజినల్ పీస్ అన్నది ఇలా తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ హ్యాండ్ ఇక్కడ నుంచి ఎప్పుడూ కూడా ఎల్బో హ్యాండ్ అయినప్పుడు ఆ 2 అంచుల్ని కలిపి వేయడానికి కుదరదండి. ఎందుకంటే అలా అయితే కనుక మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తిగా మనకి సరిపోదన్నమాట. ఇక్కడ ఒకవైపే 4 మడతలు వేసుకుని చూసుకోవాలి. ఏది వెడల్పుగా ఉంటుందో బార్డరు అది మీరు హ్యాండ్కి తీసుకోవాలి. నాకైతే కనుక 2 సమానమైన వెడల్పులే ఉన్నాయి కాబట్టి ఏది తీసుకున్నా పర్వాలేదు. సరేనా. ఇక్కడ ఇలా 4 మడతలు చూసుకుని ఇక్కడ నుంచి ఇది ఇలా తీసుకుని ఇక్కడ ఇలా హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలాగా ఇక్కడ చూసారు నాకు కొద్ది కలర్ ఎందుకో మరి వేరే కలర్ వచ్చి స్ప్రెడ్ అయినట్టు అనిపించింది. లేదంటే ఇలా పెట్టి మనం బ్యాక్ సైడ్ కటింగ్ చేసేయచ్చు. కానీ మనకి దగ్గర క్లాత్ ఉన్నప్పుడు కొద్దిగా అది స్కిప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఫోల్డింగ్ని ఇలాగా ముందుకి ఇలా జరుపుకున్నాం. ఇలా జరుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టి బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. అంటే నడుం దగ్గర నేను బార్డర్ని ఏమీ స్కిప్ చేయట్లేదండి, ఉంచుతున్నాను. ఇక్కడ నుంచి ఈ నడుం దగ్గర నుంచి ఇలా పెట్టి చూసారు కదా, ఈ రకంగా పెట్టి బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తున్నా. ఇక్కడ మనకి కలర్ అన్నది షేడింగ్ వచ్చింది కూడా మనకి అది ఖర్చుల్లోకే వెళ్ళిపోద్ది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ అంచులు రెండిట్లని ఇలా సమానంగా చేసేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా తీయచ్చు, ఇలా అయినా సరే తీసుకోవచ్చు, మనకి నచ్చినట్టుగా తీసుకోవచ్చు. ఇక్కడ 2 కూడా అంచులు మనకి ఈ ప్రింట్ రాకుండా ఓన్లీ బ్లౌజ్ ప్రింటే ఉందో లేదా అన్నది చూసుకోండి. సరేనా. ఇది క్రాస్గా ఇలా పెట్టిన తర్వాత షేప్ బెల్ట్ని ఇలా పెట్టి ఇక్కడ షేప్ బెల్ట్ తీసేసుకోవచ్చు. లేదా ఇలా కూడా మీరు ఇలా పెట్టి ఇక్కడ ఇది కూడా ఇలా మీరు షేప్ బెల్ట్ అన్నది ఇలా తీసుకోవచ్చు. ఎలా అయినా సరే పర్వాలేదు. అడ్డుగా కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ ఇలా వస్తుంది, ఇలా తీసుకుంటే బాగుంటుంది. సరేనండి. ఇక్కడ నుంచి నేను ఇది ఇలా కటింగ్ చేసేస్తున్నాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు, కటింగ్ చూస్తే సరిపోద్ది అని అనుకున్న వాళ్ళకి డాట్స్ అనేది ఇక్కడే చూపిస్తానండి. లేదనుకుంటే కనుక స్టిచ్చింగ్ క్లాస్లో కూడా మీకు నేను ఎలాగా డాట్స్ వేసి చూపిస్తాను. సరేనా. ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. దాని తర్వాత మెయిన్ డాట్కి 2.5 ఇంచులు పెట్టుకోండి. సరేనా. దాని తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచులు హుక్కుల వైపు డాట్స్కి కింద నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. తర్వాత ఈ సెంటర్ నుంచి 6 ఇంచ్ వదిలేసి మళ్ళీ ఇంకొక 6 ఇంచుకి మార్క్ చేయండి. అంటే 2.5 ఇంచులకి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసాం. సరేనా. ఈ వీటికి కటింగ్స్ అన్నవి వీటికి కట్స్ పెట్టేసుకోండి. ఈ 2 కట్స్ని ఇలా కలిపి ఇలా ఫోల్డింగ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ మీద మీకు 2.5 ఇంచులు ఈ డాట్ పొడవు అన్నది మార్కింగ్ చేసుకోండి. సరేనా. ఈ కట్ట దగ్గర నుంచి ఇటువైపుకి అలాగే కట్ట దగ్గర నుంచి ఇటువైపుకి ఇలాగా స్టిచ్చింగ్ అన్నది ఇలా వస్తుంది. సరేనా. ఈ కట్ట దగ్గర నుంచి స్ట్రైట్గాని 2.5 ఇంచులకి ఈ డాట్ పొడవు అన్నది ఇలా వస్తుంది. సరేనా. 1/4 ఇంచు మార్జిన్ ఇటు తీసుకుంటే మీకు కుట్టు అన్నది ఇలా వస్తుంది. దాని తర్వాత ఈ 2.5 ఇంచులకి సెంటర్లోంచి ఫోల్డింగ్ వస్తుంది. 4 ఇంచుల పొడవుని ఇటువైపు డాట్ అన్నది స్టిచ్ చేసుకోవాలి. ఈ కట్టలు ఉన్నాయి చూసారు, ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా స్టిచ్చింగ్ అన్నది వస్తుంది. సరేనండి. ఇక్కడైతే కనుక నేను లైనింగ్స్ అయితే జాయిన్ చేశానండి. బ్యాక్ పార్ట్ కూడా నేను లైనింగ్ జాయిన్ చేసి ఉంచాను. హ్యాండ్స్కి కూడా నేను జాయింట్లు వేసేసి లైనింగ్ అనేది జాయిన్ చేసేసాను. ఇది ఎలా సింపుల్గా లైనింగ్ జాయిన్ చేయాలన్నది కూడా మీకు నేను వీడియో తీసానండి. అది కూడా మీకు కామెంట్స్లో నేను పిన్ చేస్తాను. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక అది కూడా చూడొచ్చు. సరేనండి. ఇక్కడ హెమ్మింగ్ బెల్ట్కి ఎప్పుడు కూడా 2 ఇంచుల వెడల్పుని మనం లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ముక్కలు సరిపోకపోతే మనం జాయింట్ అనేది చేసుకోవచ్చు. సరేనండి.
2 ఇంచుల వెడల్పుని ఇలా ఫోల్డ్ చేస్తే ఈ ఫోల్డింగ్ చేసిన అంచులు ఉన్నాయి చూసారా, ఈ అంచులు మన బ్యాక్ సైడ్ నడుము అంచుకు పెట్టి ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది. మళ్ళీ ఎలాగా మనం సింగిల్ లేయర్ పెట్టినా మళ్ళీ వెనక్కి తిప్పేటప్పటికి ఇంకొక మడత పెడతాం, అంటే డబల్ లేయర్ ఎలాగా అవుతుంది. సరేనండి, అదేదో ఇప్పుడే మనం స్టిచ్ చేసేసి దాని తర్వాత ఇలా వెనక్కి తిప్పేసి ఇలా పైనుంచి 5వ నెంబర్ కుట్టు వేసేస్తే సింపుల్గా వర్క్ అవుతుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సరేనండి, ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు చక్కగా మనం తర్వాత బ్లౌజ్ అంతా అయిన తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవడమే. సరేనండి, ఇలా ఈజీగా బ్యాక్ పార్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత షోల్డర్కి సెంటర్లోని ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఇలా సెంటర్ ఫోల్డింగ్ చేసే డాట్ వేసుకోవాలి. దీనివల్ల మీకు భుజాలు జారకుండా ఉంటాయి. సరేనండి, ఇక్కడ 6 ఇంచ్ మనకి ఖర్చు పెట్టుకుని కింద నుంచి పైకి 4 ఇంచుల పొడవుని ఇలా స్టిచ్ చేసుకోండి. సరేనా, ఇక్కడి నుంచి ఇక్కడ మనం ఇలా లాక్ చేసేయండి. దాని తర్వాత ఈ చివరి వరకు వచ్చేది ఇక్కడ లాక్ చేసేయాలి. సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా మీరు డాట్స్ వేసేసుకోవాలి. భుజానికి కరెక్ట్గా సెంటర్లోనే ఈ ఫోల్డింగ్ అన్నది ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకి అసలు ఎక్కడ కూడా మనకి భుజాల దగ్గర మనకి షోల్డర్ జారవన్నమాట, గట్టిగా పట్టుకుని మనకి కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. సరేనండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అన్నది చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ ఎలా పెట్టాలన్నది చూపించానండి. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. అది ఒకవేళ చూడలేనట్టయితే కనుక మీకు నేను కామెంట్స్లోని పిన్ చేసేస్తాను, అది ఒకసారి చూడండి. లేదు అంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇది 36 సైజ్ బ్లౌజు. కింద నుంచి 2.5 ఇంచులు వదిలి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టాం. ఇక్కడ నుంచి ఉక్కుల వైపు 2 ఇంచులకి, తర్వాత సెంటర్ దగ్గర నుంచి ఈ సెంటర్ నుంచి ఇక్కడ 6 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టి మళ్ళీ ఇంకొక 6 ఇంచుకి ఇంకొక మార్కింగ్ పెట్టాం. ఇలా మార్కింగ్లు పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ల దగ్గర కట్స్ అనేవి ఇలాగ పెట్టేసుకోవాలి. సరేనా, ఇప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు చూపించాను కాబట్టి ఎన్ని ఇంచులు పొడవు తీయాలో మీకు అర్థం కాదు కాబట్టి నేను లైన్ మార్కింగ్ చేశాను. కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైన్స్ మనకు అవసరం లేదండి. చూసారు కదా, ఇలా ఈ కట్స్ మాత్రం పెడితే చాలు. ఈ లైన్ వైపు కూడా మీకు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ మెయిన్ డాట్ 2 కట్స్ని కలిపి పట్టుకుంటే ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు పొడవు పెట్టి ఈ కట్ట దగ్గర నుంచి 2.5 ఇంచుల పొడవుకి ఇలా క్రాస్గా స్టిచ్ చేస్తే చక్కగా డాట్ అనేది అయిపోద్ది. తర్వాత హుక్కుల దగ్గర ఉన్న డాట్ కటింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి 2.5 ఇంచులు పొడవు పెట్టుకుని 1/4 ఇంచేమో మార్జిన్ తీసుకుంటే సరిపోదు. అక్కడి నుంచి ఈ 2.5 ఇంచులకి సన్నంగా స్టిచ్ చేయడమే. ఫస్ట్లోని లాస్ట్లోని లాక్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఈ 2 డాట్లు స్టిచ్ అయిన తర్వాత ఇలా వీ షేప్ లాగా ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. అక్కడి నుంచి ఈ 2 కటింగ్స్ ఇలాగా పట్టుకొని ఫోల్డ్ చేస్తే మీకు ఇక్కడ 4 ఇంచులు పొడవు పెట్టి ఈ కట్ట దగ్గర నుంచి 4 ఇంచులకి ఇలా కలిపితే ఆటోమేటిక్గా 1/4 ఇంచ్ మార్జిన్తోని ఈ కుట్ట అనేది వచ్చేస్తుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు షేప్ అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అలాగే షేప్ బెల్ట్ 2 కూడా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఒకే సైజు ఉన్నాయో లేవో చూసుకుని షేప్ బెల్ట్ కొన ఒక 1/4 ఇంచ్ వదిలేసి డాట్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వరుసని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. పాదం వరుస అంటే ఈ పాదానికి అంచుకి ఈ బ్లౌజ్ అంచు రావాలన్నమాట. అది 1/4 ఇంచ్ మార్జిన్ అంటారు లేదా పాదం ఖర్చు అంటారు. సరేనండి, ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. సరేనా, దాని తర్వాత నేను హుక్ బెల్ట్ ఐ బెల్ట్ చూపిస్తాను. హుక్ బెల్ట్కి ఐ బెల్ట్కి హుక్లకేమో లైనింగ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ మీద 1 ఇంచు వెడల్పు ఉండేటట్టు తీసుకోవాలి. ఐ బెల్ట్కి ఇలా సిల్క్ క్లాత్ మన బ్లౌజ్ క్లాతే తీసుకుని ఒరిజినల్ పీస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీద 2 ఇంచీలు ఉండేటట్టుగా చూసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వేయాలా రాంగ్ సైడ్ అంటే ఇలా రైట్ సైడ్ వేయాలంటే మీ ఇష్టం, మీకు ఎటు అలవాటు ఉంటే అటు హుక్స్లు వేసుకోండి. సరేనండి, నేను ఇటువైపు వేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలాగ మనం ఓపెన్గా ఉన్న అంచులు మన బ్లౌజ్ అంచుకి ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి పైన ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదలాలి. అలాగే ఇక్కడ ఒక 1 ఇంచ్ ఉంచి కట్ చేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. దాన్ని ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇంకేం మడతలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఇటువైపుకి తిరిగేసేసి చక్కగా ఈ అంచులంటే స్టిచ్చింగ్ చేస్తే హుక్ బెల్ట్ అన్నది మీకు ఫినిషింగ్గా వస్తుంది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది. సరేనండి, ఇలా మనకి ఈజీ మెథడ్లోనే చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ఒక పద్ధతిగా ఒక పద్ధతి ప్రకారంగా వెడల్పులు కూడా వస్తాయన్నమాట. సరేనా, మిగిలిన క్లాత్ని పైన కటింగ్ చేసేయండి. దాని తర్వాత ఐ బెల్ట్ కూడా ఇలాగ ఒరిజినల్ పీస్ని ఇలాగ ఫోల్డ్ చేసి ఈ ఓపెన్ ఉన్న అంచుల్ని ఇలా ఇక్కడ పెట్టి 1/2 ఇంచ్ అన్నది ఇలా షేప్ బెల్ట్కి ఇలాగ మనం ఫోల్డ్ చేసుకుని
ఈ రెండు అంచుల వైపుకి ఈ మన బ్లౌజ్ అంచుని పెట్టి పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేయాలి. కుట్టు అనేది మనకి రైట్ సైడ్ వైపు వస్తుంది. తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇటు ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఆ ఫోల్డింగ్ని మనం ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి ఇలా ఫోల్డ్ చేస్తే సరిపోద్ది. ఈ ఫోల్డింగ్ తీసుకొచ్చి ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి పెడితే చక్కగా మీకు ఒకటే లెవెల్లోనే ఐ బెల్ట్ వస్తుంది. ఇది 30 ఇంచ్ వెడల్పు మాత్రమే ఉంటుంది. సరేనండి, అంతకన్నా ఎక్కువ వెడల్పుగా ఐ బెల్ట్లు చేయకూడదు, అలాగని 30 ఇంచుకి తగ్గించకూడదు. సరేనా? ఇప్పుడు ఇలా నెక్ అంచుకి కరెక్ట్గా స్ట్రైట్గా మిగిలిన క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు చూస్తారు కదా, హుక్ బెల్ట్లు, ఐ బెల్ట్లు ఇలా సింపుల్గా మీకు రెడీ అయిపోతాయి. దాని తర్వాత షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మనం నెక్కలు రెండు కలిపి ఇలా షోల్డర్ పెట్టుకున్న తర్వాత ఇందులో చిన్న టిప్ ఏంటంటే భుజాలు జారకుండా ఉండాలి అంటే కనుక మనం మెడవైపు మీకు అర్థం అవడం కోసం నేను 2 మార్కింగ్లు ఒకేసారి పెడుతున్నానండి. లేదంటే స్టిచ్చింగ్ చేస్తూ కూడా మీరు మార్కింగ్ పెట్టి ఫటాఫట్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సరేనా? అంటే ఈ నెక్ వైపు 30 ఇంచు మార్జిన్ తీసుకోవాలంటే 1/4 ఇంచు ఎక్కువగా డౌన్ చేస్తాం అనమాట. ఇక్కడేమో 6 ఇంచే. సరేనా? మెడవైపు 30 ఇంచు, మనకి హ్యాండ్ జాయింట్ల వైపు ఏమో 6 ఇంచు. అక్కడి నుంచి ఇలా 1/4 ఇంచ్ అన్నది మెడవైపుకి ఇలా ఒక క్రాస్ అన్నది వస్తుంది అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక మీకు భుజాలు జారకుండా ఒకటి బ్యాక్ సైడ్ డాట్స్కి సపోర్ట్ వస్తుంది, ఇంకొకటి ఈ కుట్టు కూడా మనకి భుజాలు జారకుండా సపోర్ట్ వస్తుంది. దానివల్ల ఇంకా అసలు భుజాలు జారే ప్రసక్తే ఉండదనమాట. సరేనండి, కటింగ్లోని ఎంతైతే ఇంపార్టెంటో అలాగే స్టిచ్చింగ్లో కూడా. తర్వాత హెమ్మింగ్ బెల్ట్కి 1 ఇంచు వెడల్పుని క్రాస్ ముక్కలు తీసుకుని జాయింట్ చేసుకుని ఇక్కడ ఒక 1 ఇంచ్ అన్నది ఇలా ఫోల్డ్ చేసి ఒక పాదం వరుసలోని మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ టిప్ ఏంటంటే మనకి ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఇలా పట్టుకొని కొద్దిగా లాగి పెడుతూ అంటే కొద్దిగా స్ట్రెచబుల్ చేస్తూ సాగదీస్తూ పెట్టి స్టిచ్ చేసుకుంటే మెడ అన్నది మీకు లూజ్ రాకుండా అందంగా చక్కగా మీకు నీట్గాని ఒంటికి పట్టినట్టు వస్తుంది అనమాట. మనకి శరీరానికి కరెక్ట్గా ఒంటికి పట్టినట్టు వస్తుంది. హెమ్మింగ్ బెల్ట్ని కొద్దిగా స్ట్రెచబుల్ చేయాలి. ఎలాగ క్రాస్ కటింగ్ కాబట్టి చక్కగా సాగుతుంది కూడా. మనకి సాగినంత వరకు ఇలా సాగదీస్తూ ఈ బ్లౌజ్ అంచు మీద పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ అంచుని మాత్రం ఏమీ టచ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ హెమ్మింగ్ బెల్ట్ని మాత్రమే మనం సాగదీస్తాం అనమాట. తర్వాత ఒక 1 ఇంచ్ ఉంచి మిగతాది కట్ చేసేసి ఇలా లాక్ చేసేయండి, ఫోల్డ్ చేసి. సరేనా? మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ ఇలా తీసుకుని ఈ ఖర్చు ఉంది చూసారా బ్యాక్ సైడ్, ఈ ఖర్చుకి ఈ అంచుని ఇలాగా ఫోల్డ్ చేయండి. చూడండి, ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చుకి ఇలా అంచుకి ఫోల్డ్ చేయండి. ఇలా రైట్ సైడ్ వైపు మీకు తెలుస్తుంది ఒక 1/4 ఇంచ్ మార్జిన్ ఉన్నంత, అంటే 1/4 ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ వచ్చేటట్టుగా మన ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ లైనింగ్ మీదే కుట్టు వచ్చేటట్టుగా మొత్తం నెక్ అంతా స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్ అంచు అన్నది మనకి ఫినిషింగ్ అయింది కాబట్టి బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ 1/4 ఇంచ్ మార్జిన్ని మనం వెనక వైపుకి తిప్పేసి మనం చేతికుట్లు అనేది వేసుకుంటాం, హెమ్మింగ్ చేసేసుకుంటాం. సరేనండి, ఇలా మనం నెక్ మెడని ఫినిషింగ్ చేసుకోవాలి. సరేనండి, ఈ రకంగా నెక్ మీకు ఫినిషింగ్ అయిపోద్ది. తర్వాత హెమ్మింగ్ అన్నది మనం బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు అనమాట. సరేనండి, ఇలా మనం బ్లౌజ్ అంతా కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నేను లైనింగ్లు అన్నవి అంటే అతుకులు జాయింట్ ఏమైనా అతుకులు ఉంటే కనుక జాయింట్ చేసేసాను. లైనింగ్ని ఒరిజినల్ పీస్ మీద అంచుకి ఇలా పెట్టి ఈ ముక్కని ఇలాగా పాదం ఖర్చు పెట్టుకుని స్టిచ్ చేసి దాన్ని లైనింగ్ని వెనక్కి తిప్పేసాను అనమాట. అంటే హెమ్మింగ్ బెల్ట్ అవసరం లేకుండా. సరేనండి, ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి, లేదనుకుంటే నార్మల్గానే హెమ్మింగ్ బెల్ట్ మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టినప్పుడు ఇక్కడ ప్రిల్స్ కోసం అని చెప్పేసి ఒక 1.5 ఇంచ్ పైకి కొద్దిగా ఎక్స్ట్రాగా తీసుకున్నాం. చూసారు, ఈ లైన్ అన్నది మనకి ఒరిజినల్ హ్యాండ్ లెంత్, దానికన్నా ఈ 1 ఇంచ్ అన్నది ఇక్కడ పైకి తీసుకున్నాం. ఇది సెంటర్ పాయింట్. సరేనా? మామూలుగా అయితే 2 ఇంచీలు వదిలేసి మనం లోతు తీయడం స్టార్ట్ చేసుకుంటాం. ఇది ఇలా 2 ఇంచీలు వదిలేస్తాం అనమాట. అక్కడి నుంచి షేప్ కిందకి రాలేదు కాబట్టి ఆ చివరి వరకు సేమ్ వదిలేసి అటువైపు నుంచి ఒక 2 ఇంచీలు వదిలేసి ఈ 2 మార్కింగ్లకి సెంటర్లోని మనం లోతు తీసుకోవాలి. ఇలా పెట్టి ఇంచీ టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్ పాయింట్ అన్నది మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అక్కడ కరెక్ట్గా 6 ఇంచ్ అన్నది డౌన్ చేసుకోండి. సరే, ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి డౌన్కి తీసి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇలాగ పైకి తీసుకొచ్చేయండి. సరేనండి, ఇలా తీసుకొచ్చిన తర్వాత కటింగ్ చేసేయండి. కటింగ్ చేసి ఇక్కడ ఒక చిన్న కట్ పెట్టారంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మీకు అర్థమవుతుంది. సరేనండి, ఇక్కడ కూడా షేప్ పర్ఫెక్ట్గా ఉందో లేదా ఇలా చూసుకొని ట్రిమ్ చేయండి. ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టండి. సరేనా? ఇప్పుడు మనకి లైనింగ్ ఒరిజినల్ ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి అంచులు స్టిచ్ చేసేస్తే లైనింగ్ జాయింట్ అనేది అయిపోద్ది. సరేనా? ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న బాడీని తీసుకుని ఇది చూస్తే కట్ ఉన్నది ఫ్రంట్ పార్ట్కి ఉన్నదో లేదో చూసుకుని ఇలా తిరిగేసి ఈ సెంటర్ పాయింట్ షోల్డర్ కుట్ట దగ్గరకు వచ్చేటట్టు పట్టుకుని ఒక పిన్ అన్నది ఇలా పెట్టేసుకోండి. దాని తర్వాత
ఇది చూడండి, ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి బాడీ మీద అటువైపు 1 ఇంచు, ఇటువైపుకి 1 ఇంచుకి మార్క్ చేయండి. అంటే ఈ 2 ఇంచుల మధ్యలో మాత్రమే ఈ షోల్డర్కి ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. సరేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ అంచు దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎంతవరకు రావాలి అంటే ఇలా ఒక పిన్ చేసేయండి. ఎంతవరకు రావాలి అంటే మనం 1 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, అంతవరకు ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. సరేనా? ఆ తర్వాత ఇటువైపు కూడా సేమ్ అదే రకంగా ఈ చివరి నుంచి ఈ అంచుని ఇలా పట్టుకుని, బిగినర్స్ అయితే కనుక ఇలా పిన్స్ పెట్టేసుకోండి మీకు. సరేనా? దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఇది కూడా ఆ 1 ఇంచ్ వరకు ప్లెయిన్గానే స్టిచ్ చేస్తాం. ఈ మధ్యలో మిగిలిన క్లాత్ని అక్కడ షోల్డర్ దగ్గర మాత్రం మనం కుర్చీలు ప్రిల్స్ పెడతాం అనమాట. సరేనండి? ఈ మాత్రం పీస్ని. సరేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఇలా హ్యాండ్ ఎప్పుడు కూడా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హ్యాండ్ జాయింట్ చేస్తామో సేమ్ అదే రకంగా 2 అంచులు కలిపి పట్టుకుని హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోండి. ఇది 1/4 ఇంచ్ కన్నా ఒక రవ్వంత ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటే బాగుంటుంది. మరీ 6 ఇంచ్ కాదు అలాగని చెప్పేసి 1/4 ఇంచ్ కాకుండా 1/4 ఇంచ్కి 6 ఇంచ్కి మధ్యలో ఉండేటట్టు ఇది చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ మార్కింగ్ వచ్చే వరకు మనం స్టిచ్చింగ్, ఈ మార్కింగ్ ఎంతవరకు ఉంది చూడండి, పైన కూడా మార్క్ చేస్తాను ఎంతవరకు ఉంది, ఇక్కడ వరకు స్టిచ్ చేసాం. ఇప్పుడు ఇటువైపు మిగిలిన క్లాత్ అంటే మధ్య కట్ట ఉందో చూసారా, ఆ కట్ట వరకు మిగిలిన క్లాత్ షోల్డర్ కుట్టు వరకు ఆ క్లాత్ని అటువైపుకి చూడండి, నేను మన వైపుకి అంటే మన వైపుకి ఇలాగా ఫోల్డింగ్ అన్నది ప్రిల్ కుచ్చు అన్నది మన వైపుకి ఇలా తిప్పుతున్నాను. తిప్పి ఫోల్డింగ్ ఇలా పెట్టి ఆ సెంటర్ కట్టు మనకి షోల్డర్ కుట్టు వరకు వచ్చే వరకు 2 అయితే 2, 3 అయితే 3 చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవాలి. దాని తర్వాత మిగిలిన క్లాత్ ఉంది చూసారా, అక్కడ కూడా ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు కూడా ఇలాగ మనం ఇక్కడ ఇటువైపు కూడా అటువైపు ఎన్ని వచ్చాయో ఇటువైపు కూడా అన్ని కుర్చీలు వస్తాయి. అయితే 2 లేదంటే 3. సరేనండి? ఇలా ఇక్కడ కూడా సేమ్ అదే రకంగా ఈ 2 మార్కింగ్లు కలిసేటట్టుగా పైనుంచి కింద మార్కింగ్ 1 ఇంచ్ పెట్టాం కదా, అలాగే ప్లెయిన్గా తీసుకొచ్చి అక్కడ కూడా మార్క్ పెట్టాం కదా, 2 మార్కులు వచ్చే వరకు కుర్చీలు పెట్టి మిగతాదంతా ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకోవాలి అంతే. సరేనండి? దాని తర్వాత పిన్నులు తీసేసి మళ్ళీ ఇంకొక డబుల్ స్టిచ్ అన్నది ఇలా వేసేసుకుంటే అక్కడ ఆ ప్రిల్స్ అన్నవి వచ్చేస్తాయి. సేమ్ అదే రకంగా రెండో వైపు కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ప్రిల్స్ వచ్చాయి కదా, ఈ రకంగా మీరు రెండో వైపు కూడా మీరు చక్కగా స్టిచ్చింగ్ ఇలాగే సేమ్ 1 ఇంచ్ కట్టు 1 ఇంచ్ అటు మీరు మార్కింగ్ చేసుకుని, ఇప్పుడైతే పిన్నులు కూడా లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా సెంటర్ పాయింట్కి ఇలా ఒక పిన్ మాత్రం ఎలాగా కంపల్సరీ పెట్టాలి. దాని తర్వాత ఈ చివరి నుంచి ఇక్కడి నుంచి ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ ఆ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ ఏంటంటే ఒక హ్యాండ్కి మనం మన వైపుకి ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు మిషన్ వైపుకి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ నుంచి సెంటర్ కట్ట దగ్గర నుంచి షోల్డర్ వరకు ఈ క్లాత్ని సెట్ చేయాలి కదా, ఇది ఇలా మన వైపుకి ఇలా కాకుండా మిషన్ వైపుకి స్టిచ్ చేస్తాం అనుకోండి, 2 బ్లౌజులు కూడా కుర్చీలు అన్నవి ఒక యాంగిల్కే మనకి తిప్పి పెట్టినట్టు ఉంటుంది అనమాట. అప్పుడు చూడడానికి ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. సరేనండి? లేదు ఒకవేళ అటు నుంచి ఇటు అయిందే అని అనుకున్నా సరే ఏం పర్లేదు, కుర్చీలాగే కనిపిస్తాయి. కానీ ఇంకా ప్రొఫెషనల్ స్టైల్లోని అంతా పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నవి మీరు చూస్తూ ఉండాలన్నమాట. కంగారుగా స్టిచ్చింగ్ చేసేసుకోకూడదు. సరేనండి? దాని తర్వాత ఈ చివరి నుంచి అది సెంటర్ కట్టు షోల్డర్కి వచ్చే వరకు కుర్చీలు పెట్టాం. తర్వాత ఇక్కడ నుంచి ఇలా అంచనాగా చివరి నుంచి కొలుచుకుంటూ వచ్చి ఈ 1 ఇంచ్ మనకి పెట్టిన మార్కింగ్కి ఎంతవరకు వచ్చింది చూసుకొని పైన ఇలా ఒక మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఆ ఈ మార్కింగ్ దగ్గరికి వచ్చే వరకు ఇటువైపు క్లాత్ను కూడా కుర్చీలు పెట్టేయాలి. అటువైపు 2 వస్తాయి, ఇటువైపు 2 వస్తాయి, అటు 3 వస్తాయి, ఇటు 3 వస్తాయి. సేమ్ అదే రకంగా కుర్చీలు అనేవి పెట్టేయండి. చిన్న ప్రిల్స్ ఆ షోల్డర్ దగ్గర మాత్రమే పెడతామన్నమాట. మరి కింద వరకు వచ్చేస్తే బాగోదు. సరేనండి? ఈ రకంగా ఇలా పెట్టేసి దాని తర్వాత మిగతాదంతా కూడా ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసేసుకుంటాం. ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకోండి. ఇది కూడా మీకు హ్యాండ్ అయిపోయినట్టే. సరేనా? దాని తర్వాత మనకి నడుం కొలత వచ్చేసి 30 కదా, 30లో సగం 15, 15లో సగం 7.5. ఈ 15 ఇంచీలు అన్నది బ్యాక్ పార్ట్లోనే మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక చివరి నుంచి 15 ఇంచీలు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి. మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నడుములో 4వ వంతు తీయలేదు, చెస్ట్ లూజ్ ఎంత ఉంటే అంత డైరెక్ట్గా పెట్టేసాం. కాబట్టి ఇక్కడ చూసారా 5 ఇంచీల వరకు మనకి మిగిలింది. మనం ఇందాక కొలుచు కూడా చూసుకున్నాం కదా, కటింగ్లోనే 6 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నామని. 4 ఇంచీలు మార్జిన్ అంటే 5 ఇంచీలు అని 2.5 ఇంచీలు మిగిలింది. అటు 2.5 ఇటు 2.5కి మార్కింగ్ చేయండి. 5 మిగిలింది కదా, దాన్ని సగం చేసి అటు ఇటు పెడితే కరెక్ట్గా మధ్యలో మీకు 15 ఇంచీలు ఉంటుంది. దాని తర్వాత హ్యాండ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా మనకి బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఎంత లూజ్ పెట్టామో అంత ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచీలకి మనం హ్యాండ్ లూజ్ అన్నది పెట్టాం. సరేనా? ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర
ఖర్చులు ఎంత తీసుకున్నాం చూసారు కదా, ఇక్కడ నెంబర్ కూడా రాసింది 2 ఇంచీలు తీసుకున్నాం. ఒకవేళ లేకపోతే కనుక ఈ చివరి నుంచి లోపలికి 2 ఇంచులకి మార్కింగ్ చేయండి చంక కుట్టు దగ్గర. ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి ఇలాగా లైన్ గీసేయాలి. అక్కడి నుంచి ఈ నడుం కొలత పెట్టుకున్నాం కదా, ఇక్కడికి ఇలాగ లైన్ మార్కింగ్ అన్నది ఇలా చేసేయండి. సరేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేద్దాం. ఇక్కడ నుంచి 2 అంచులు కలిపి పట్టుకొని నీట్గా ఇలా లాక్ చేయండి. కొద్దిగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటికి వచ్చేటట్టుగా ఇలా పట్టుకొని నీట్గా ఎంతవరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసారు, ఇక్కడ మార్కింగ్ మనం ఫ్రంట్ వైపు ఇంకా చేయలేదు. ఐ బెల్ట్ దగ్గర నుంచి 7.5 ఇంచులకి మార్క్ చేయండి. 30లో 4వ వంతు 7.5 కదా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలిపి ఇలా పట్టుకొని నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. సరేనా, మనం ఎంతైతే ఖర్చులు పెట్టామో షేప్ బెల్ట్లు కూడా అన్నీ అలాగే స్టిచ్చింగ్ చేస్తే ఇక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటాయన్నమాట. దాని తర్వాత ఎక్స్ట్రాగా ఇంకొక పాదం ఖర్చు వెడల్పని ఇంకొక 2 కుట్లు వేసారనుకోండి, నీట్గా మీకు అంటే ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినప్పుడు విప్పుకోవడానికి ఉంటాయి. దాని తర్వాత సైడ్ జాయింట్ల దగ్గర ఎక్కడైనా మనకి క్లాత్లు ఎక్కువ తక్కువలు వస్తాయి. కింద పైన ఎక్కువ తక్కువలు రాకూడదు, సైడ్లు ఎలాగా వస్తాయి. ఇది చూసారు ఇది ఇలాగా ఇక్కడ ఇలా కట్ చేసి ట్రిమ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సరేనా, ఈ రకంగా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. రెండో వైపు ఫిట్టింగ్ కూడా ఒకసారి ఫిట్టింగ్ లైన్ చూపించేస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ 5.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల ఖర్చులకి మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఫ్రంట్ వైపు మనం మార్కింగ్ చేయలేదు కదా, హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా 7.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. చెస్ట్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయండి. సరేనా, ఇప్పుడు ఇదే లైన్ మీద కుట్టుకుంటూ వచ్చేయాలి. కొద్ది కుట్టిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటికి వచ్చేటట్టు ఇలా పెట్టుకుంటే మనకి రైట్ సైడ్ వైపు కూడా ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. సరేనా, ఇక్కడ నుంచి ఇది ఇలా పట్టుకుని ఇలా స్టిచ్ చేసేసి ఇక్కడ లాక్ చేసేయండి. దాని తర్వాత మీరు ఎక్స్ట్రా 2 కుట్లు కుట్టుకుని ఏమైనా సైడ్ మిగిలింది కటింగ్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత చంక కుట్లు 2 ఇలా ఎదురెదురుగా రావాలి. 2 వైపులా కూడా ఇంత ఫినిషింగ్గా మీకు స్టిచ్చింగ్ రావాలి. చూసారు కదా, ఇలా అనమాట. నేను చూపించిన విధంగా కటింగ్ చేసి చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఓవరాల్గా బ్లౌజ్ ఇలా రెడీ అయింది కదా. ఇంకా మనం హెమ్మింగ్ అన్నది చేసుకోవాలి. ఇలాగ ఎల్బో హ్యాండ్స్కి ఫ్రిల్స్ కూడా వచ్చాయి. ఈ రకంగా మీరు ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.